తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. బ్రేకింగ్ న్యూస్, ట్రంప్ 85,000 వీసాలకి రద్దు చెప్పాడంట. మరి ఎందుకు అయి ఉంటుంది? సో తెలుసుకుందాం. వీటిపై మనకి విశ్లేషణ ఇవ్వబోతున్నారు హైకోర్టు అడ్వకేట్, ఇమిగ్రేషన్ లాయర్ అయిన పృథ్వీ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. హాయ్ విరాట్. 85,000 వీసాలు అంటే అది నార్మల్ థింగ్ కాదు, అది అంత చిన్న విషయం కూడా కాదు. ఎందుకు రద్దు చేశాడు, ఏ విషయం మీద రద్దు చేశాడు? H1 అండ్ H4 ఇవి ఎక్కువ ఉన్నాయని చెప్పేసి వినిపిస్తా ఉంది ఇందులో వార్తలు. ఇది ఎంతవరకు నిజం? రద్దు అయితే ఎక్కడా చేయలేదు విరాట్. ప్రపోజల్ కూడా ఇంకా వాళ్ళ పార్టీలో డిస్కషన్, అంటే ఇప్పుడు మన ఏదైనా ఒక రూలింగ్ పార్టీ ఉందనుకో, ఈ రూలింగ్ గవర్నమెంట్ ఉందనుకో, దానికి సంబంధించి అనుబంధ పార్టీ ఒకటి ఉంటుంది. ఆ పార్టీలో ఏమన్నా వాళ్ళ హెడ్ టేబుల్ సమావేశం లేకపోతే కాఫీ టేబుల్ సమావేశం జరిగిందేమో తెలియదు, కానీ 85,000 అన్నది ఎప్పుడు కూడా ఇట్స్ ఎ ఫిగర్ వేర్ H1B వీసాలు తీసుకెళ్లేటువంటి ఫిగర్ అది. దానిలో 40,000 to 60,000 మాస్టర్ డిగ్రీస్లో ఉండే వాళ్ళు తీసుకుంటారు. మిగతా వాళ్ళందరినీ కూడా బ్యాచిలర్ డిగ్రీస్లో ఉండే వాళ్ళు తీసుకెళ్తారు. H1B వీసాలో ఎప్పటి నుంచో నడుస్తుంది. కాకపోతే ఈసారి ఏం చేశాడంటే స్కేలింగ్ అన్నది పెట్టాడు. అంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అని ఒక స్కేల్ పెట్టాడు. లెవెల్ 4 ఎంప్లాయీ ఎట్లా ఉండాలి, సూపరింటెండెంట్ అయ్యే రేంజ్లో ఉండాలి. లెవెల్ 3 అనే వాళ్ళు ఎవరు ఉండాలి, అక్కడ కొంచెం టెక్నీషియన్ ఉండాలి. లెవెల్ 2 ఎవరు ఉండాలి, ఈ రోల్స్కి ఎవరెవరు సెలెక్ట్ అవ్వాలి అన్న దాని మీద అక్కడ ఒక స్కెచ్ చేయటం అయితే జరుగుతుంది. దాన్ని బట్టి సెలెక్షన్ అది చేయాలి. H1B అంటే లెవెల్ 1 వాళ్ళకి లెవెల్ 3, 4 వాళ్ళని సెలెక్ట్ చేసుకోకండి. లెవెల్ 1 వాళ్ళకి ఎప్పుడు కూడా అంటే హయ్యెస్ట్ పేడ్ శాలరీ ఏదైతే మీరు ఇస్తున్నారో ఆ శాలరీ అనేది రేషియోస్ అనేది చూసుకోండి. ఒక గైడ్ లైన్స్ అయితే ప్రకటించడం జరుగుతుంది. అంతేగాని 85,000 మూసేయటం, దారులు మూసేయటం అంటే కంపెనీస్ అన్నీ కూడా అక్కడ ప్యాకప్ అయిపోతాయి. ఇక్కడ నుంచి రావట్లేదు అంటే ప్యాకప్ అయిపోతాయి. ఈవెన్ రిస్ట్రిక్షన్స్ మీద ఇప్పుడు ఫైట్ జరుగుతుంది. అక్కడ $1 lakh అనేసరికి దాని మీదే గట్టి ఫైట్ జరుగుతుంది. ఈ తరుణంలో వీళ్ళు వచ్చే వాళ్ళు రావద్దు అని చెప్పేటువంటి ఇదైతే ఒక వేగ్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. యాజ్ ఆఫ్ నౌ చూసుకున్నా సరే 85,000 H1B వీసాల్లో బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే H1B వీసాకి అప్లై చేసేది అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి వెళ్ళేవాళ్ళు తక్కువ మందే ఉంటారు. ఆల్రెడీ అక్కడ ఉన్నవాళ్ళు F1 వీసాలో ఉన్నవాళ్ళు, L1 వీసాలో ఉన్నవాళ్ళు, B1 వీసాలో ఉన్నవాళ్ళు, మళ్ళీ డిపెండెంట్ వాళ్ళకి సంబంధించిన స్పౌసెస్ ఎవరైతే వాళ్ళు ఎక్కువ H1B వీసా అప్లై చేస్తారు. షిఫ్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళకి అక్కడి నుంచి ఇక్కడ నుంచి B1 నుంచి మళ్ళీ H1B వీసా షిఫ్ట్ అయ్యేవాళ్ళు, అండ్ L1 నుంచి షిఫ్ట్ అయ్యేవాళ్ళు, F1 నుంచి షిఫ్ట్ అయ్యేవాళ్ళు, వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మాస్టర్ డిగ్రీస్ తీసుకుని వాళ్ళు టైం అయిపోతుందేమో H1B తీసుకోవాలి, వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారు. కానీ అమెరికా నుంచి, ఇండియా నుంచి డైరెక్ట్గా నేరుగా H1B వీసా మీద వెళ్ళిపోయి జాబ్ తెచ్చుకునే వాళ్ళు ఉంటూ ఉంటారు. ఒక సైకిల్ ప్రాసెస్ అది. ఒక L1 వీసా మీద వెళ్తాడు, అక్కడ తర్వాత H1B వీసా షిఫ్ట్ అవుతాడు. లేదా ఇక్కడ నుంచే కంపెనీ ప్రొవైడ్ చేసేస్తే అక్కడ H1B వీసా ఈ కంపెనీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. కాగ్నిజెంట్ కానీ లేకపోతే గూగుల్ కానీ ఏదైనా రెప్యుటేటెడ్ కంపెనీ అవే ప్రొవైడ్ చేసుకుంటాయి. ఆ రకంగానే వెళ్తారు. అంటే ఈ 85,000 అన్నది అందరికీ, ఈ 85,000 అయినా సరే దీంట్లో మనకు ఒక 30,000 మనం తెచ్చుకుంటున్నాం, 30,000 ఇండియన్స్ ఆగిపోతున్నారు అన్నది చెప్పడం ఇది తప్పు. ఆల్రెడీ సెటిల్డ్ ఫిగర్స్ అవన్నీ కూడా షిఫ్ట్ అయ్యి ఒక్కొక్క సెక్టర్ నుంచి ఇంకో సెక్టర్కి వెళ్ళి ఇప్పుడు చాలామందికి ఒక డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. మనం అనుకున్నట్టు షెల్ కంపెనీస్ ఉన్నాయి, షెల్ కంపెనీస్ క్లోజ్ చేశారు. క్లోజ్ చేసిన తర్వాత దాంట్లో ఎంప్లాయీస్ అందరూ బయటకు వచ్చేస్తారు. వాడు ఏమవుతాడంటే ఇప్పుడు వాడికి ఉద్యోగం లేదు, ఉద్యోగం లేదనేసరికి వాడు వెంటనే H1B వీసా అప్లై చేసేద్దాం అనుకుంటాడు. H1B వీసా కానీ ఇంకా చాలా వీసాలు ఉన్నాయి. B1 వీసాకి అప్లై చేసుకోవచ్చు, తర్వాత మళ్ళీ F1 వీసాకి అక్కడ టెక్నికల్ కోర్సెస్ చేయొచ్చు, తర్వాత దాంట్లోకి వెళ్ళచ్చు. వాడు 60 days టైం ఇస్తారు. ఎక్స్టెండ్ చేసుకుంటానంటే H1B వచ్చే వరకు వాడిని ఉంచుతారు అక్కడ, వెంటనే పంపించారు. ఆ రకంగా వెయిట్ చేసి స్లాట్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఈవెన్ ఇంటర్వ్యూస్ అయితే మెయిన్ ఏంటంటే ఈ మధ్యన ఇంతకుముందు కూడా మనం వీడియోస్లో మాట్లాడుకున్నాం, వీటి వచ్చేటువంటి సోషల్ మీడియా వెరిఫికేషన్ బాగా గట్టిగా జరుగుతుందని. ఆ సోషల్ మీడియా వెరిఫికేషన్ అనేది జరుగుతున్నప్పుడు దానిని చూసి భయపడిపోయి అవన్నీ క్లోజ్ అయిపోతాయేమో అని చెప్పేసి అనుకుంటున్నారు, కానీ అటువంటిది ఏమీ లేదు. అండ్ అటువంటి పరిస్థితి ఇప్పటికి రాదు కూడా. అండ్ వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు, మేము ఎవరైతే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ టెక్నికాలిటీ ఉంటారో వాళ్ళని మేము ఎప్పుడూ వెల్కమ్ చెప్తాము, అండ్ ఎవరైతే లో నీష్ ఉన్నారో
ఆ జాబ్లు అనేవి అమెరికన్స్ కన్నా వదలాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. అది కూడా ఇండియన్స్కి ఇచ్చే అంత సిచ్యువేషన్ అయితే లేదు, ఇండియన్స్ అనే అదర్ కంట్రీ. సో ఆ రకంగా చూసినప్పుడు మన వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ ఏం చేయాలి? మన వాళ్ళు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎప్పుడు ఇండియానే ఉంటాడు విరాట్. మనం వేరేగా సపరేట్గా చెప్పక్కర్లేదు. హైయెస్ట్ పెయిడ్ శాలరీస్కి వెళ్ళేవాళ్ళు ఇండియన్సే. అందుకని నాదెండ్లు కావచ్చు, ఎవరు వెళ్ళినా సరే వీళ్ళందరూ ఎందుకు వెళ్తున్నారు అక్కడికి? బికాజ్ దే ఆర్ సత్యం వెళ్ళాడు అంటే బెస్ట్లోనే వెళ్ళినాడు. వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి సపరేట్గా వీళ్ళేమి ప్రూవ్ చేసుకోవాలి. మనం వెళ్ళేది ఆప్షన్సే బెస్ట్ వాళ్ళు వెళ్తారు. సత్యనాదేళ్ల, సుందర్ పిచ్చే వీళ్ళందరూ కూడా బెస్ట్ జోన్స్ నుంచి వెళ్ళిన వాళ్ళే. దే ఆర్ స్కిల్డ్ పీపుల్ ఫ్రమ్ ఇండియా. వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు తర్వాత అక్కడికి వెళ్ళి ఆపర్చునిటీ. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇండియాలో ఒక ఎంప్లాయ్మెంట్స్కి హయార్కీ ఉందనుకో విరాట్. ఒక ఎంప్లాయీ ఉంటాడు, ఆ ఎంప్లాయీ చాలా టాలెంటెడ్, క్యాస్ట్, క్రీడ్, సెక్స్, రేస్ వల్ల ఏమవుతాడంటే వాడు ఎదగడు. అవును, వాడు అక్కడే ఉండిపోతాడు. వాడు ఎన్నాళ్ళు ఉంటాడంటే ఎవడో వచ్చి లిఫ్ట్ ఇచ్చే వరకు వాడు ఎదగడు. యూఎస్లో అట్లా కాదు, ఏ చిన్నది ప్రూవ్ చేసినా సరే వాడికి ఒక మంచి అప్రిషియల్ ఉంటుంది. ఈ అప్రైజల్స్ బట్టి వాడి ప్రమోషన్ ఉంటుంది. ఈ రకంగానే సుందర్ పిచ్చయ్య కానీ సుందర్ పిచ్చయ్య కానీ సత్యనారాయణ కానీ వీళ్ళందరూ వెళ్ళిన వాళ్ళే. అంటే వాళ్ళు ఈ రకంగా ఇండియన్స్ ఎప్పుడు కష్టపడే వ్యక్తులే. మనం స్పెసిఫిక్గా చెప్పాల్సింది ఏంటంటే డెడికేటెడ్గా వాళ్ళు పని చేయాలి అనే ఫీలింగ్ ఉండి, నేను ఎటువంటి ఈజీ మనీ కోసం వెంపర్లాడకుండా కంపెనీస్ రెగ్యులర్గా ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ ఎక్కువ ఇస్తున్నట్టు అక్కడికి వెళ్ళటం, అక్కడికి ఉండేసరికి లీవ్స్ ఉన్నాయంటే ఇంకో కంపెనీ, ఇట్లాగా మారకుండా ఒకే కంపెనీలో స్టాగ్నేటెడ్గా మనకి ఎక్కువ ఉంటుంది. అది మన ఊతపదం కూడా కంపెనీ మారలేదు ఈ మధ్యన చాలా నాళ్ళు చేస్తున్నాడు అంటాడు సాఫ్ట్వేర్ వాడు. అంటే మారటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే బ్రేక్ తీసుకుందాం అంటాడు. ఇటువంటివి కాకుండా నీ టాలెంట్ గుర్తిస్తే కనుక బీ దేర్. మెయిన్ హెల్త్ సెక్టర్స్ ఉంటాయి విరాట్. హాస్పిటల్ వాళ్ళు అటాచ్ అయిపోతారు. ఈ హాస్పిటల్లో పనిచేసి నిరంతరం వీడు అదే హాస్పిటల్లో స్టిక్ ఆన్ అయితే డైరెక్టర్ రేంజ్కి వెళ్ళిపోతారు వీడు. మన ఇండియన్ హాస్పిటల్ ఎక్కడ దొరకదు అది ఆపర్చునిటీ. ఒక డాక్టర్ ఉన్నాడంటే ఆ డాక్టర్ ఎప్పటికీ డాక్టరే, సీనియర్ డాక్టరు, లేదా మహా అయితే డిపార్ట్మెంట్కి ఒక డీన్ అవుతాడు. కానీ అక్కడ అట్లా కాదు, డైరెక్టర్ అయిపోతాడు. అది వాడు షేర్ ఆఫర్స్ ఇస్తారు, నువ్వు చేసిన దానికి నీ షేర్స్ ఇస్తున్నావు, ఈ షేర్స్ నువ్వు తీసుకో, షేర్స్ అక్యుములేట్ అవుతాయి, ఒక రోజుకి డైరెక్టర్ అయిపోతాడు. డైరెక్టర్ బోర్డులో కూర్చుంటాడు అక్కడ. అంటే రిటైర్మెంట్కి వచ్చేసరికి బోర్డులో కూర్చునే స్థాయి అక్కడ మాత్రం కంపెనీలో ఓనర్షిప్ అనేది వస్తుంది. ఈవెన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అయినా అంతే. అందుకని ఏంటంటే ఇది ఎవరు ఒక పైన ఒక వంశపారపర్యంగా ఉండే డైరెక్టర్స్ ఎవరు పైన ఉంటారు, అందరూ కూడా ఈ రకంగా సెటిల్ అయిన వాళ్ళే. అక్కడ ఉన్న ఆల్రెడీ డైరెక్టర్ ఒకప్పుడు సీనియర్ గా ఉండి ప్రూవ్ చేసుకునే వ్యక్తి. బాగా పని చేయండి, ఎదగండి, బాగా పని చేయండి, మీకు డైరెక్టర్ స్థాయికి వెళ్ళొచ్చు, కంపెనీ ఓనర్ స్థాయికి వెళ్ళొచ్చు. అదే సుందర్ పిచ్చయ్య స్టోరీ కావచ్చు, అదే సత్యం నారాయణ స్టోరీ కావచ్చు. దే ఆర్ నో మెన్ ఇన్ ఇండియా. ఇప్పుడు వాళ్ళు ఇండియాలో పనిచేస్తుంటే వాళ్ళు సీనియర్ రోల్లో ఉండేవారేమో, కానీ అక్కడికి వెళ్ళి ఓనర్స్ అయ్యారు వాళ్ళు. మీరు చెప్పినట్టు నిజంగా ఓన్లీ థింగ్ మన ఇండియన్ స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, H1 వెళ్ళే ఎంప్లాయీస్ అయి ఉండొచ్చు, అక్కడ అన్నెసరీ థింగ్స్, అన్నెసరీ వర్క్స్ ఇవన్నీ పక్కన పెట్టి మనం వెళ్ళిన పర్పస్ ఫుల్ఫిల్ చేసుకునే విధంగా డిగ్నిటీతో ఇన్వాల్వ్మెంట్ ఉంటూ మనం చెప్పిన పని యాజ్ ఇట్ ఈస్గా బెస్ట్ అవుట్పుట్ ఇస్తే డెఫినెట్లీ మీరు కూడా అంత బెస్ట్ పర్సన్ ఒక సుందర్ అంటే కరెక్షన్ తీసుకుంటుంది ఇక్కడ, ఒక సుందర్ పిచ్చయ్య కానీ సత్యనాదెల్లా కానీ అలాంటి వాళ్ళ పొజిషన్ మీరు కూడా రీచ్ అవ్వచ్చు. కాకపోతే ఎవరైతే ఈ రూల్స్కి ఎగెనెస్ట్గా వెళ్తారో డెఫినెట్లీ వాళ్ళు అక్కడ శిక్షార్హులు అవుతారు. అండ్ డెఫినెట్లీ వీసా క్యాన్సిల్ ఇండియా కూడా వచ్చే సిచ్యువేషన్స్ ఉంటూ ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ రూల్స్కి సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇక H1, H4 వీసాల రద్దు అనేది ప్రస్తుతానికైతే వాస్తవం కాదు. ఈ విషయంపై మనకు క్లారిటీ ఇచ్చారు పృథ్వీ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఒక ప్రొఫెషనల్ హెల్ప్ కోసం, వీసాకి సంబంధించిన ఒక యాక్చువల్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రం డెఫినెట్లీ మీరు సార్ని సంప్రదించవచ్చు. ఇక వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం గైస్. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.